Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. మాసప్ ట్యాంక్ రోడ్ ప్రమాదకరంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఆయిల్ ని తీసుకెళ్తున్నటువంటి ట్యాంకర్ లీక్ అయిపోవడమే అని ముందు నుంచి అనుకున్నారు. ఉదయం 5:30కి ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆయిల్ ట్యాంకర్ లీక్ కాకుండా లారీలో లూబ్రికెంట్ ఆయిల్ క్యాన్లని తీసుకెళ్తున్నారు. ఆ క్యాన్ ఇక్కడ పడిపోవడంతో ఆల్మోస్ట్ ఈ మాసప్ ట్యాంక్ నుంచి ఎన్ఎండిసికి వెళ్ళే టర్నింగ్లో ఈ కర్వ్ ఉంటుంది. ఆ కర్వ్లో లారీ స్కిడ్ అయి పడిపోయింది. మన వెనకాల కనిపిస్తున్నటువంటి క్యాన్లు అలాగే డబ్బాలు దీంట్లోంచి ఆయిల్ లీక్ అవడంతో ఉదయం 5:30 నుంచి ఈ రోడ్ అంతా ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ కర్వ్లో స్కిడ్ అయి పడిపోయింది. లూబ్రికెంట్ ఆయిల్ ఆల్మోస్ట్ ఒక 100 మీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డు మీద మనం మామూలుగా అయితే వర్షం నీళ్ళని చూస్తుంటాము, డ్రైనేజ్ నీళ్ళని చూస్తుంటాము. అయితే ఇక్కడ మాత్రం లూబ్రికెంట్ ఆయిల్ పడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆల్మోస్ట్ 130 దాటినప్పటికీ కూడా ఆ ఆయిల్ ఇంకా అలాగే ఉంది. అయితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం, ఎమర్జెన్సీ టీం, ట్రాఫిక్ పోలీస్తో పాటుగా జిహెచ్ఎంసీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి దాదాపుగా 50 ట్రక్కుల మట్టిని ఇక్కడికి తెచ్చి వేసినప్పటికీ కూడా ఈ రోడ్ అంతా ప్రమాదకరంగా మారింది. ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి 2 వీలర్స్ స్కిడ్ అయిపోవడంతో పాటుగా ఇక్కడ ట్రాఫిక్ని డైవర్ట్ చేయకపోవడంతో వెళ్తున్నటువంటి వాహనాలు ఈ ఆయిల్ని క్యారీ చేయడంతో ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వరకు లూబ్రికెంట్ ఆయిల్ రోడ్డు మీద చేరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉండే రూట్ ఇది. ఒకవైపు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే ఫ్లైఓవర్ పివి ఎక్స్ప్రెస్ వే ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత మాసప్ ట్యాంక్ మెహదీపట్నం రోడ్, ఈ వెహికల్ ఆల్మోస్ట్ హెవీ వెహికల్స్ ఫ్లో అనేది డైలీ కనిపిస్తుంది. బట్ ఈరోజు ఉదయం 5:30కు జరిగినటువంటి ప్రమాదం దీంతో రోడ్ అంతా ప్రమాదకరంగా మారింది. ఆయిల్ లీక్ అయిపోవడం, దీంట్లోంచి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి డబ్బాల్లో ఉన్నటువంటి లూబ్రికెంట్ ఆయిలే మార్నింగ్ అంతా లీక్ అయిపోయి పడింది. సో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు, గంటల తరబడి కొనసాగుతున్నటువంటి కిలోమీటర్లు ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్లతో మాసప్ ట్యాంక్ రోడ్ అంతా నిలిచిపోయింది. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ డబ్బాలు, ఈ 2 డబ్బాల్లోంచి అలాగే బ్లూ కలర్ టిన్స్ ఉన్నాయి. వీటిల్లోంచి ఆయిల్ లీక్ అవడంతో ఉదయం నుంచి అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్లు గంటల తరబడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు కొంచెం క్లియర్ అయినప్పటికీ ఆల్మోస్ట్ 50 ట్రక్కుల మట్టిని జిహెచ్ఎంసీ టీం ఇక్కడ తీసుకొచ్చి పోసారు. బట్ చాలా వరకు 2 వీలర్స్ అయితే స్కిడ్ అయిపోయాయి. ప్రమాదకరంగా ఉంది. అయితే ట్రాఫిక్ని డైవర్ట్ చేయకపోవడం వల్ల గంటల తరబడి మా వాహనదారులు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఈ ఖైరతాబాద్ జోన్కి చెందినటువంటి ఇలాంటి ట్రక్కులతో మట్టిని తెచ్చి ఇక్కడ వేస్తున్నప్పటికీ, ఆయిల్ జారిపోకుండా వేస్తున్నప్పటికీ మాత్రం ట్రాఫిక్ జామ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఇప్పుడున్నటువంటి మన మాసప్ ట్యాంక్ జోన్ మాత్రం ఆయిల్తో నిండిపోయింది. లూబ్రికెంట్ ఆయిల్ కావడంతో ఈజీగా జారుతూ వెళ్తోంది. ఆ టర్నింగ్లో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరం ఉన్నటువంటి కర్వ్లో ఆయిల్ పడిపోయినప్పటికీ కూడా అదంతా స్ప్రెడ్ అయ్యి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటుగా జిహెచ్ఎంసీ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినప్పటికీ హెవీ ట్రాఫిక్ జోన్ ఉండడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.